బిగ్ బాస్ ప్రోమో వచ్చింది, ఇప్పుడే చూసినా. ఇప్పుడే చూసి మీకు చెప్తాను నేను. నాగార్జున గారు మంచిగా రోజు రోజుకి తక్కువ వయసుగా మంచిగా పడతాడు. బిగ్ బాస్ ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు, ఆయన రోజు రోజుకి ఏజ్ ఎక్కువైతాందో తక్కువైతాందో. నాయంత ఏజ్ ఉంటాడు నా నాగార్జున గారు. నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తాను. నేను ప్రోమో మాత్రం ఏదో పాట మాత్రం నాకు అర్థం కాలేదు. ఏదో రాకోలాగా వచ్చింది పాట. ఎందో దశావతారం అంటాడు. ఈసారి మీరు చూడబోయేది బిగ్ బాస్ దశావతారం. ఇక చూస్తే తెలుస్తుంది, బిగ్ బాస్ స్టార్టింగ్ కాంచి మనం చూస్తే తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే నేను ఇప్పుడే చూసిన ప్రోమో. అది స్టార్టింగ్ అని ఎంతమంది ప్రోమో అంత బాగాలేదు, అంత బాగున్నదని చెప్పాను. మామూలుగా ఉన్నది ప్రోమో, అంత ఏం కాసలేదు. ఫస్ట్ 9కి వచ్చినంత ఏం అంత లేదు, మామూలుగానే ఉంది. 10 మాత్రం వీడియో మాత్రం ఒక 2 నిమిషాలు ఉన్నది. ఇప్పుడు మా అబ్బాయికి దోశలు పోతాను నేను. ఆయన పొద్దురకాంచి ఇప్పుడే తింటాను దోశలు. ఇప్పుడే పోతాను. పోసింది చూపెట్టాలని మీకు చూపెట్టలేదు. నా దోశ ఎట్లా వస్తుందో నాకు తెలియదు. ఫస్ట్ నూనె రుద్దాలి ఉల్లిగడ్డతో. రుద్దినాక ఇట్లా పోయాలి దోశ. నాకు పోసినట్టు నేను చెప్తాను, ఇంకా మంచిగానే పోస్తారు. దోశ పోసిన ఇప్పుడే ఆ కొడుక్కి. ఆయనకు దోశలు అంటేనే ఇష్టం, ఇడ్లీ తినడు. నాకు ఇడ్లీలు అంటే ఇష్టం. ఇట్లా నూనె రుద్దాలి. అది మీకు ఎక్కే కానీ ఏదో నాకు దోశనట్టు నేను చెప్తాను. నేను అలా ఏం మీకు తప్పుగా అర్థం చేసుకోకండి. అంతే, కొంచెం గ్యాస్ పెద్దగా పెట్టాలి పోసినాక. అంతే. బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇంగ్లీష్ రాదు, నేను చదివింది ఒక 5 రాదమ్మా. బ్లాగ్స్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.